హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఒకప్పుడు మన అతిలోక సుందరి గ్లామర్ ని పెంచుకున్న మన జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. అది కూడా దేవరా లాంటి పాన్ ఇండియన్ మూవీ సెలెక్ట్ చేసేసుకుంది. దాంతో పాటు మనకి RC16 లో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఇప్పుడు తనకి ఒక చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు ఏంటి అంటే పుష్ప 2లో హై రేంజ్ ఐటమ్ సాంగ్ ని చేయబోతుంది. ఈ ఐటమ్ సాంగ్ కి తనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మాత్రం చాలా పెద్ద సమస్య. అంతేకాకుండా మనకి బోనీ కపూర్ అయితే రీసెంట్ గానే రామ్ చరణ్ ని ఒప్పుకున్నారు. అలా అని చెప్పేసి ఇప్పుడు మన అల్లు అర్జున్ సైడ్ నుంచి కూడా ఒప్పుకుంటారేమో అనే డౌట్ కూడా ఉంది. అంతేకాకుండా పుష్ప 1 లో మనకి సమంత అయితే ఈ ఐటమ్ సాంగ్ కి ఒప్పుకున్నారు. సమంత అంటే ది బెస్ట్ రోల్స్ లలో పెద్ద యాక్టర్స్ లో ఆల్రెడీ వర్క్ చేసేసింది. తనకంటూ ఒక ఫేమ్ ని తనే క్రియేట్ చేసుకుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అదే రూట్ లోకి పోతే ఇంకా తెలుగులోకి అడుగు పెట్టని ఈ బాలీవుడ్ గుమ్మ ఇప్పుడు ఆ సాంగ్ చేస్తే ఎన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందో. అంతేకాకుండా తను రావడమే ఐటమ్ సాంగ్ చేస్తే తన ఫ్యూచర్ కి ఎంత దెబ్బ పడుతుందో తెలియదు. అంతకన్నా ముందే మనకి పుష్ప 2 అనేది రిలీజ్ అయిపోతుంది. దేవరా కన్నా ముందు పుష్ప వచ్చేస్తే తన లైఫ్ కి రిస్కే. ఇంకా ఈ విషయాన్ని గ్రహించుకుంటూ బోనీ కపూర్ ఒప్పుకుంటాడా లేదా అనేది మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మన ముద్దుగుమ్మకి రిస్కా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కేసేయండి.